దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకరోజు ఏ రోజు అది? ఒకరోజు అనగనగా ఒకరోజు ఏమైంది? అనగనగా ఒకరోజు ఏమీ కాలేదు. కానీ ఇప్పుడు నేను చెప్తున్నా వినండి. ఆ రోజు ఏమైందో చాలా జాగ్రత్తగా వింటేనే మీకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆర్మీలోని ఒక యవనస్తుడు ఉన్నాడు, నిండు యవనస్తుడు. ఆ యవనస్తుడు ఏం చేశాడంటే, ప్రభువుని నమ్ముకొని అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా సాక్షిగా బ్రతుకుతూ ఆ ఆర్మీలోని జీవితాన్ని గడుపుతూ కనపడ్డ ప్రతి ఒక్కరికి ఇది యేసు క్రీస్తు సువార్త, ఇది యేసు క్రీస్తు నమ్ముకుంటే మీరు ఖచ్చితంగా పరలోకానికి వెళ్తారు అని సువార్తను చెప్తూ ఆ యవనస్తుడు ప్రతి చోట సాక్షిగా బ్రతుకుతూ ఉంటాడు. ఎవరు? యవనస్తుడు. బ్రతుకుతున్న ఈ సమయంలోని అందరూ హేళన చేసేవాళ్ళు, అందరూ నిందించేవాళ్ళు, అందరూ దూషించేవాళ్ళు. పోరా, మాకు చెప్తావా నువ్వు? మాకు తెలియని దేవుడా? ఆ మానవాదికుల దేవుడు, ఆ లేనోడు దేవుడు, ఆ కుల తక్కువ దేవుడు, వాళ్ళ మా దగ్గర చెప్ప మాకు అర్థమవుతుందా? నువ్వు వచ్చిన పని నువ్వు చూసుకొని వెళ్ళిపో అనేవాడు. మనోడు మాత్రం బాధతో వాళ్ళందరి కోసం ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఈ యవనస్తుడు ఒకరోజు ఏమైందంటే, ఒక 100 మంది 150 మంది ఆ యవనస్తుని పిలిచి, రేయ్ ఇటా అని పిలిచారు. మరి మర్యాదకి వెళ్ళాలిగా. ప్రేమ దేవుని ప్రేమను చూపించాలి. తెలిసిన వాళ్ళు అరే అని పిలిస్తే కొంతమంది ఇష్టపడరు. ఏంటంటే అరే అని పిలుస్తాను. తెలియని వాళ్ళు అరే అని పిలిచినా కొంతమంది ఇష్టపడరు. ఈ యవనస్తుడు పై అధికారులు స్నేహితులు ఉన్నారు కాబట్టి వాళ్ళు పిలుస్తున్నారు అని చెప్పి ఏంటన్నా అని చేతులు కట్టుకొని వెళ్తే, ఇది కూడా నువ్వు కొన్ని రోజులుగా ప్రకటిస్తున్నా మీ దేవుడు నిజంగా గొప్పవాడైతే ఇదిగో మేము చెప్పే ఈ కార్యం నువ్వు చేయి. నువ్వు ఏ దేవుడిని అయితే నమస్కరిస్తున్నావో, నువ్వు ఏ దేవుడిని అయితే విశ్వసిస్తున్నావో, నువ్వు ఏ దేవుడి మీద ఆనుకొని బ్రతుకుతున్నావో ఆ దేవుణ్ణి మేమందరం కూడా నమ్ముతాము అని అన్నాడు. అందరు కలిసి అన్నా చెప్పన్నా. అవకాశం దొరికింది. ప్రార్థనా పూర్వకంగా ఎప్పుడు అడుగుతారా ఈ ప్రశ్న అని ఈ యవనస్తుడు వేచి చూస్తూ ఉన్నాడు. అవకాశం దొరికింది యవనస్తుడికి. అన్న చెప్పండి అన్నా, ఏం చేయాలి చెప్పండి, నాకు వెంటనే తెలియజేయండి అన్నా, నేను దాని ప్రకారం చేస్తా అన్నా. అంటే అది కూడా అక్కడ ఉన్న కారు, ఆ కారుని తీసుకుని వెళ్ళి అగో ఆ ఒక 10 మీటర్లు 20 మీటర్లు ఉంటుందో ఆడబెట్టు చాలు, ఇదిగో తాళం. ఈ కారుని ఏ నుంచి ఆడబెడితే ఖచ్చితంగా మేము దేవుణ్ణి నమ్ముతూ అన్నారు. ఆశ్చర్యం కలిగింది. అదేంటి, ఈ యవనస్తుని కారు ఎక్కడి నుంచి ఆ కొద్దిగా పక్కకు పెడితే మేము యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకుంటాం అని అన్నారనుకొని ఈ యవనస్తులు అనుకున్నారు, ఓ ఆనందంగా పెడతన్నా, నాకేమో డ్రైవింగ్ రాదనుకున్నారా? ఈ ఒక్క చిన్న విషయానికి మీరు దేవుణ్ణి నమ్ముకుంటారంటే, మీరు గనక ఈ కారుని నువ్వు ఇక్కడి నుంచి అక్కడ గనక పెట్టగలిగితే మా సొంత రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకుంటారా అన్నారు. అనేసరికి ఆనందంగా వెళ్తున్నాడు. పాపం దేవుణ్ణి నమ్ముకున్నాడు కదా, ఆయన మనసులాగే అందరి మనసు ఉంటుందేమో అనుకుంటారు. బ్రదర్స్ సిస్టర్స్ చాలా జాగ్రత్తగానండి. మీరు దేవుణ్ణి నమ్ముకున్నారులే, మనం అందరం అందరితో మంచుకుంటున్నాగా, వాళ్ళు కూడా మనతో మంచిగా ఉన్నారు అనుకున్నారా? ఉండరు, ఎవరు ఉండరు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, మీకు మీరే, ఎవరికి వారే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్నోళ్ళు ఇక్కడి నుంచి కారు అక్కడ పెడితేనే దేవుణ్ణి నమ్ముతూ అన్నారు కాబట్టి అని ఎల్లిండు, కారులో కూర్చుండు, స్టార్ట్ చేసిండు, ఇక్కడి నుంచి అక్కడ కారు పెట్టిండు, ఆనందంతో వస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆనందంతో వస్తూ అన్నా ఇదిగో ఇక్కడి నుంచి మీరందరూ కూడా దేవుడిని నమ్ముకోవాలి, ఇక్కడి నుంచి దేవుడికి మీరందరూ ప్రార్థన చేయాలి, ఇక్కడి నుంచి నాతో పాటు మీరు ప్రార్థనలు ఏకీభవించాలి, నేను ఎక్కడికైతే వెళ్తున్నానో అక్కడికి మీరు ప్రార్థనకు రావాలి, మీ అందరికీ బైబిల్ నా శాలరీలో నుంచే ఇప్పిస్తా అన్నా, నువ్వు నాతో ఖచ్చితంగా మీరందరూ రావాలి అని ఆనందంతో విజయగర్వంతో ఆ యవనస్తులు వస్తున్నారు. వచ్చి ఆ చుట్టతోనే వాళ్ళందరూ కూడా మోకాళ్ళ మీద ఉండి ఏడుస్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ యవనస్తులు కారు అక్కడ పెట్టి వస్తూ అక్కడ చూసిన ఆ వ్యక్తులందరినీ చూస్తే ఆనందంతో యవనస్తులు వస్తుంటే వాళ్ళందరూ మోకాళ్ళు వేసి ఏడుస్తూ ఉన్నారు.
అయ్యో ఏంటన్నా ఇంతగానో ఏడుస్తున్నారేంటి మీరు అని దగ్గరకు వచ్చి అడిగాడు యవనస్తులు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అక్కడ ఆలోచింపదగిన విషయం ఏంటంటే నిల్చున్నాడు కాబట్టి ఒక గొప్ప అద్భుతాన్ని అక్కడ చేశాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆ కారులోని ఇంజనే లేదు, ఆ కారులోని ఇంజన్ లేదు, ఆ కారుకి బ్రేకులు లేవు, ఆ కారుకి యాక్సిలేటర్ లేదు, ఆ కారుకి అటు పక్క 2 టైర్లు లేవు, ఇటు పక్క చూసే వాళ్ళకి కనపడతలే గాని. అది పాడుబడిన ఆర్మీ బండి, అది పాడైపోయి 10 సంవత్సరాల పైన అయింది. అది దేనికి పనికిరాని కారుని అక్కడ పెట్టుండగా ఈ యవనస్తుని హేళన చేద్దాము, ఈ యవనస్తుని నిందిద్దామని చెప్పి అక్కడున్న 100-150 మంది ఒక పందెం కడితే నా ప్రభు ఆ యవనస్తుల పక్షాన్ని నిలిచి వాళ్ళందరూ రక్షించబడినట్టు చేస్తుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఇది కూడా ఈ రోజు నువ్వు నమ్మగలిగితే, ఈ రోజు మనందరం నమ్మగలిగితే, ఆ రోజు యవనస్తుల జీవితంలో చేసిన అద్భుతాలని ఈ రోజు మనము కూడా ఇక్కడ నుంచి పొందుకుని వెళ్తాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? అన్న ఒక పాట పాడిండు, అది చాలా బాగుంది కదా. ఒకసారి డ్రమ్ము కొడితే బాగుంటుంది. కాపరిలేని గొర్రెనైతి కారణవిగానే మారితి శోధనల సుడివడిలో నా జీవితం గోడు చెదారిన గోవరైతి గుండెము తెలియకల్లాడిపోతి గుండె దిగులుగా ఉందయా గోడు చేర్చును నన్నయ్యా నా గుండె దిగులుగా ఉందయా గోడు చేర్చును యేసయ్యా బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా నిలవాలని ఉన్నా నిలువలేకున్నా చూడాలని ఉన్నా నేను చూడలేకున్నా చేరాలని ఉన్నా నేను చేరలేకున్నా బ్రతికించుము యేసయ్యా దరి చేర్చుము నన్నయ్యా బ్రతికించుము యేసయ్యా దరి చేర్చుము నన్నయ్యా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఆ ఆశతోని నాకెవరు లేరు, నా గుండె చెదిరిపోయింది, నేను ఎవరి దృష్టిలోని విలువలేని వాడిని, విలువలేని దాన్ని, ఇక నాకు బ్రతకాల చావాలనే పరిస్థితుల్లో నేను ఉన్నాను అనుకునే వారికి గొప్ప శుభవార్త ఈరోజు ఒక గొప్ప వ్యక్తి ద్వారా మీకు చెప్పబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. వినటానికి మీరు సిద్ధమా? వినటానికి మీరు సిద్ధమా? చెప్పటానికి నేను కూడా, నా పక్షాన నా దేవుడు కూడా సిద్ధమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ వ్యక్తిని గురించి అయితే ఈ రాత్రికాల సమయంలో నేను చెప్తున్నానో ఆ వ్యక్తి బైబిల్ గ్రంథంలోనే ఒక ప్రత్యేకమైన వ్యక్తి. ఏ వ్యక్తి గురించి అయితే నేను మీ మధ్యకి తీసుకుని వస్తున్నానో ఆ వ్యక్తి ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో రూపొందించబడి ఈ భూమి మీదకి పంపించబడిన వ్యక్తి. ఏ వ్యక్తి గురించి అయితే నేను చెప్తున్నానో బైబిల్ గ్రంథంలోని ఆ వ్యక్తి లాంటి వ్యక్తి మరొక వ్యక్తి లేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ వ్యక్తి ఎవరంటే బైబిల్ గ్రంథంలోనే చనిపోకుండా పరలోకానికి వెళ్ళిపోయిన వ్యక్తులు ఎదురుంటే బైబిల్ గ్రంథంలోని కానీ ఈ భూమి మీద కానీ చనిపోకుండానే దేవునితో నడుచుకుంటూ పరలోకానికి వెళ్ళిన వ్యక్తులు ఎదురున్నారు ఈ భూమి మీద చనిపోకుండా. వాళ్ళ ఒకళ్ళ గురించి ఈ రోజు రాత్రికాల సమయంలో మీకు చెప్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదేంటయ్యా మంచిగా రెడీ అయ్యి వచ్చి కూర్చొని మాట్లాడుతున్నామని చచ్చిపోకుండా ఎక్కడికైనా పరలోకానికి వెళ్తారా అంటారా? చచ్చిపోకుండా ఏ మనిషి అయినా పరలోకానికి వెళ్తారా? భలే చూస్తున్నావు నువ్వు. నడుచుకుంటూ పోతే తిరుగురు వస్తుందని చెప్పు నమ్ముతూ, నడుచుకుంటూ పోతే తల్లాడు వద్దని చెప్పు నమ్ముతూ, ఇటు నడుచుకుంటూ పోతే పొల్లె పంజర వస్తుందంటే చెప్పు నమ్ముతూ, ఇటు నడుచుకుంటూ పోతే నీరసం రాకపోతే మధ్య దాకా పోతాం అని చెప్పు నమ్ముతాం. కానీ దేవునితో నడిచినప్పుడు పరలోకానికి వెళ్ళారు అని చెప్తావేంటి?
ఈరోజు ఆ విశ్వాసం నేను చెప్పింది అందుకనే మన జీవితంలో గొప్ప కార్యం జరగాలంటే ఆ యవనస్తుడి జీవితంలో చేసిన గొప్ప కార్యాన్ని ఈ రోజు మనం కూడా పొందుకోవాలంటే దేవుడు చెప్తున్న మాటని చాలా జాగ్రత్తగా వినండి. మీరు దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ దేవా, ఈ భూమి మీద నేను బ్రతకలేకపోతున్నాను, నాకు ఈ భూమి మీద బ్రతకటం ఇష్టం లేదయ్యా, నన్ను తీసుకెళ్ళి వెళ్ళిపో అని చెప్పి దేవుని వైపు చూసి ప్రార్థన చేసినప్పుడు దేవునికి ఇష్టడుగా ఉన్న ఆ ఏలియా అనే వ్యక్తి ఎవరు? దేవునికి స్తోత్రం. చప్పుడు కొట్టుకుని అందరికి వస్తుంది. నేను ఈ విశ్వాస పోరాటాన్ని పోరాడలేకపోతున్నాను, ఈ విశ్వాస పోరాటాన్ని నేను జయించగలిగినంత జయించాను, ఈ లోకంలో మనుషుల మధ్య నాకు ఉండబుద్ధి కావట్లేదయ్యా, నన్ను తీసుకెళ్ళిపో అంటే ఆ వ్యక్తి కోసము అగ్ని రథాలు, ఒక 2 గుర్రాలు వేసుకుని అగ్ని రథం వచ్చి సజీవునిగా పరలోకానికి తీసుకువెళ్ళింది ఆయన ఏలియా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ వ్యక్తి గురించి మీరు తెలుసుకోవాలి. ఒక్కరోజులో అయ్యేది కాదు, ఆ వ్యక్తి గురించి రావాలి, తెలుసుకోవాలి. యాకోబు గురించి చెప్పిన అందరూ గుర్తుందిగా, ఇస్సాకు గురించి చెప్పిన అందరూ గుర్తుందిగా, అబ్రహాము గురించి చెప్పా అందరూ గుర్తుందిగా. ఏమైనా గుర్తున్నట్టే ఉంది, అంతేనా? గుర్తున్నట్టే ఉంది. ఇప్పుడు ఏలియా గురించి కూడా చెప్తాను. ఈ రోజైతే ఈ రోజు, ఎన్ని రోజులైనా ఏలియా గురించి మాట్లాడుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏలియాకి భూమి మీద ఉన్న తల్లిదండ్రులు ఎవరో బైబిల్ గ్రంథంలో రాసిలేదు. ఏలియా ఏ ఊరిలో పుట్టాడో బైబిల్ గ్రంథంలో రాసిలేదు. ఒక్కసారి ఈ వచనాన్ని చదివితే, మీరు ఈ వచనాన్ని చదివితే రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదివి ఈరోజు వాక్యాన్ని ధ్యానాంశముగా మనం నేర్చుకుందాం. ఏలియా జీవితంలో అద్భుతాలు చేసిన దేవుడు ఈ రాత్రికాల సమయంలో మన జీవితంలో కూడా అద్భుతాలు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరూ కూడా రాజుల మొదటి గ్రంథము 1 నుంచి 4 వచనాల వరకు వంశీ చదువునా 1 నుంచి 4 వరకు. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం. క్షమించండి నన్ను, నేను అధ్యాయం చెప్పలేదు. 17వ అధ్యాయం 4 వరకు. అంతటా గిలాదు కాపురస్తుడైన సంబంధియు తిష్బీయుడైన ఏలియా అహాబు వద్దకు వచ్చి, ఎవని సన్నిధిలో నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించును. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియజేయగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చదువునా తర్వాత కూడా చదువు. అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చుచుండెను. అతడు వాగునీరు త్రాగుచు వచ్చెను. కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షము లేక ఆ నీరు ఎండిపోయేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యాన్ని దేవుడు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. ఏమంటారంటే ఇచ్చేసా అది అందుకోవాలి. ఎమ్మటే ఏం చేయాలి? ఏంటయ్య గారు చదివించి వాక్యాన్ని చదివించి మీరు ముగిస్తున్నారేంటి అనాలి. అర్థమైంది కదా? అదేంటని అట్టనాలు అందరూ కూడా చెప్పించుకోవాలి.
దేవుని వాక్యాన్ని చెప్పించుకోవాలి. అంతటా గిలాదు కాపరస్తుడైన తిష్బీయుడైన ఏలియా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏలియా ఊరి పేరు గ్రంథంలో రాయబడలేదు. ఏలియా బాల్యం ఎలా గడిచిందో బైబిల్ గ్రంథంలో రాయించలేదు. ఏలియా యొక్క తల్లిదండ్రులు ఎవరు బైబిల్ గ్రంథంలో రాయించలేదు. ఏలియా ఎలా ఎదిగాడో, ఎలా పెరిగాడో, ఎవరి దగ్గర ఉన్నాడో, భక్తిలో తన జీవితం ఏంటో కూడా బైబిల్ గ్రంథంలో రాయించలేదు. కానీ ఈ రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయం కాడి నుంచి ఈ ఏలియా ప్రస్థానం మొదలవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక అద్భుతమైన వ్యక్తిగా, రెండవ వ్యక్తి చనిపోకుండా పరలోకానికి వెళ్ళిన ఆయన. మొదటి ఆయన పేరు హానోకు. బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరు? హానోకు. ఆదాము వాళ్ళ మనవడు ఇద్దరు. ఆదాము తర్వాత ఆదాము కొడుకు 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 అట్ట. ఆదాముకి ఈ ఆదాము తర్వాత ఆయన సంతానం 7వ సంతానం అంటారు కదా, 7వ సంతానం. ఆ 7వ సంతానమై హానోకు. ఈ హానోకు దేవుని యందు విశ్వాసం ఉంచడం వల్ల మరణము రుచి చూడకుండానే పరలోకానికి వెళ్ళాడు. ఈ ఏలియా రెండవ వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకయ్యా ఏలియా నువ్వు చనిపోకుండా పరలోకానికి ఎందుకు వెళ్ళావంటే, దేవుడు ఎలాగైతే ఉండాలని ఆశపడ్డాడో అలాగ బ్రతికిన వ్యక్తి ఏలియా. జీవితకాలం అంతా కూడా పరీక్షించిన ఒక చిన్న పాపము కూడా చెయ్యని వాడే ఈ ఏలియా. దేవునికి స్తోత్రం. యెహోవా దేవుని పక్షాన ఎవరైనా ఈ భూమి మీద ఒక మనిషి దేవుని పక్షాన పగ తీర్చుకున్న వాడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఏలియా ఒక్కడు మాత్రమే. ఒక పక్క 450 మంది విగ్రహారాధన చేసే ప్రవక్తలు, ఇంకొక పక్క ఆకాశానికి మొక్కే 400 మంది ప్రవక్తలు, 850 మంది ప్రవక్తల్ని ఒక్క చేత్తో కత్తెత్తి నరికిన ధీరుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుని పక్షాన ఈ భూమి మీద పగ తీర్చుకున్న ఏకైక వ్యక్తి ఏలియా. ఎవరు? మళ్ళా చెప్పాలి. చెప్తారా చెప్పరా? ఏలియానే ఎలీషానా? ఏలియాబా? ఎలీషా ఎవరు చెప్తారు ఎవరన్నా? ఎలీషా ఎవరంటే ఏలియా శిష్యుడు. దేవునికి స్తోత్రం. ఏలియాబు ఎవరంటే దావీదు వాళ్ళ పెద్దన్న. ఇది గుర్తుపెట్టుకోవాలట. పేర్లు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒకటొకటి లింకులు ఉంటాయి వీటికి. కాబట్టి అంతటా గిలాదు కాపరస్తుడైన తిష్బీయుడైన ఏలియా, దేవుడు వాక్యం ఏలియాకి ప్రత్యక్షమైందంట. ఆయన చెట్టు కింద ఉండో, పొట్టు కింద ఉండో, ఇంట్లో ఉండో, ప్రార్థన చేసుకుంటుండో నాకు తెలియదు. కానీ దేవుడి వాక్కు ఆకాశం నుండి, ఏలియా నీవు ఆహాబు దగ్గరికి వెళ్ళి నేను చెప్తున్నానని చెప్పు. ఆహాబు అంటే ఎవరంటే దేశాన్ని పరిపాలించే రాజు. ఎవరు? ఆహాబు. దేశాన్ని పరిపాలించే రాజు దగ్గరికి వెళ్ళి, ఏలియా నీవు నేను చెప్తున్నట్టు చెప్పు. ఆ దేశం మీద, ఏ దేశం చెప్పాలి? ఏ దేశం గురించి మాట్లాడుకున్నాం మనం? ఆహాబు ఏ దేశం? ఇశ్రాయేలీయుల దేశం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. క్లారిటీ ఉండాలి మనకి. ఇశ్రాయేలు దేశం మీద 3.5 సంవత్సరాలు వర్షం కురవకుండా నేను చేస్తున్నాను చెప్పు అన్నారు. ఈ మధ్య నిన్నే శాలేమన్న చెప్పాడు, కరీంనగర్ రై గారు బీభత్సమైన వారు కొట్టపోతున్నారంట. తిరుపతిలోనేమో ఒక 2-3 నెలల క్రితం మొత్తం కొట్టపోయారు జనం. చిత్తూరు జిల్లా అంతా కొట్టపోయింది. అవునే కదా? కర్నూలు కూడా కొట్టపోయింది. వర్షం అతిగా కురిసిన ప్రమాదమే, అసలు వర్షం కురవకపోయినా ప్రమాదమే. దేవుడు ఈ మాట చెప్పిన వెంటనే, అయ్యా ఆయన రాజుగారి కదా, నేను ఈ మాట ఎలా చెప్పను అని అన్నాడా ఏలియా? అన్నాడా? అనలేదు. చిత్తం ప్రభువా, నీ చిత్తాన్ని నెరవేర్చడా నాకు ఇష్టం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వెంటనే ఆయన ఏ పని చేస్తున్నాడో నాకు తెలియదు, కానీ ఆ పనిని వదిలేసి ఈ రాజుగారి దగ్గరికి వెళ్ళి, అసలైతే ప్రధాని నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఎవరైనా నువ్వు చస్తావురా అంటావా? ఎవరైనా అంటావా? నీ పరిపాలన బాగలేదురా, నువ్వు పోతావు, దేవుడు నేను తీసేస్తున్నాడు అని అంటావా? అసలు నిజంగా దేవుడు చెప్పినా, నీ దేశం మీద కరువు వచ్చిందిరా, నా దేవుడు చెప్పండు అని అంటావా? పోయి అయ్యా ప్రధానమంత్రి గారు మీరంటే కొద్ది ప్రవర్తన మార్చుకోండి అయ్యా, నా దేవుడు చెప్తుండయ్యా కొద్ది ప్రవర్తన మార్చుకోండి, లేకపోతే బాగుదా అని అనాలి. అవునా కదా? మనమైతే అట్టే అంటాం. ఏలి అంటున్నాడు, దేవుడు చెప్పిన మాట విని
ఎవరు చెప్పారో ఆ వ్యక్తిని చూడలేదు, కానీ స్వరం మాత్రమే విని ఆహాబు దగ్గరికి వెళ్ళి, నేను ఎవరి సన్నిధిలో అయితే నిలబడి ఉన్నానో నా జీవం కలిగిన దేవుడి పక్షాన నీకు ఒక మాట చెప్తున్నా విను ఆహాబు. ఏమంటున్నా రాజుని పేరు పెట్టి పిలుస్తున్నాడు. నేను ఎవరి పక్షానైతే నిలుచున్నానో ఆ జీవం కలిగిన దేవుని పక్షాన ఆ నామం పేరుతో నీకు చెప్తున్నాను విను ఆహాబు. మరలా నేను చెప్పేంత వరకు నీ దేశం మీదకి నీళ్లు రావు అని చెప్పి నా ప్రభు నీతో చెప్పమన్నాడు. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. కొద్దిగా కూడా భయపడలా. ఎవరు? రోషం కలిగిన ప్రవక్త ఏలియా. ఎవరు? రోషం కలిగిన ప్రవక్త. భూమి మీద రోషం కలిగిన ప్రవక్త ఎవరైనా ఉన్నారంటే ఏలియాని. కన్నీటి ప్రవక్త ఎవరైనా ఉన్నారంటే ఇర్మియా. పెద్ద ప్రవక్త ఎవరైనా ఉన్నారంటే యెషయా. తెలుసుకోవాలి, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. ఏలియా వెళ్ళి కొంచెం కూడా భయం లేకుండా దేవుని పక్షాన్ని నేను చెప్తున్నానని చెప్పి ఒరే వాడిని పట్టుకుంటారా అన్నాడు రాజుగారు. దేవుడు వాళ్ళ కళ్ళకి గుడ్డితనం కలిగజేసినావు, కానీ ఏలియా అక్కడి నుంచి తప్పించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఇప్పుడు ఏలియా కూడా అడుగుతుండవు పాపం మనకులాగే. ఏమని అడుగుతుండవు? అయ్యా వర్షం అయితే వస్తుందని ఆడ చెప్పమన్నావు, ఏం చేయమన్నావు? వర్షం వస్తుందని వాళ్ళతో చెప్పమన్నావు, కానీ మరి నేనెట్ట బతికేది? దేవునికి స్తోత్రం కలిగిన గాక. నేనెట్ట బతికేనయ్యా? మరి నేను కూడా బతకాలి కదా, నాకు తిన్నట్ట అంటే ఏలియాతో దేవుడు మళ్ళీ ఆకాశం నుంచి అంటున్నాడు, ఏలియా యోర్దాను నది ఎదురుగా కెరూతు అనే వాగు ఉంటుంది. ఆ కెరూతు అనే వాగు దగ్గరకు నువ్వు వెళ్ళి ఒక బండ చాటున దాక్కో, అక్కడికి నేను కాకులతో నీకు ఆహారాన్ని పంపిస్తాను. దేవునికి స్తోత్రం. అంటే ఎంగిలి చేయని ఇసురుతావా కాకి? ఎంగిలి చెప్పండి, నాకు చెప్పాలి. ఎంగిలి చేయనా ఎట్టిసురుతావా కాకి? ఇసరం. ఎందుకంటే కాకి ఎదురు పడితేనే, కాకి కనపడితేనే అరిష్టం, దరిద్రం, కీడు. కాకి అరిస్తే మాత్రం చుట్టాలు వస్తున్నారు. డబ్బులుంటే మాత్రం బా చుట్టాలు కొన్ని వస్తే బాగుపడ్డాం. డబ్బులు లేకపోతే బా ఈ టైంలో ఇచ్చారు, ఇప్పుడు ఎవరి దగ్గరకు పోవాలి, ఏం చేయాలి, ఏంటి అంటే ఉంటే ఇంకా పరిస్థితులు అటువంటి. అవునా కదా? ఇది నవ్వుకోవడం కోసం కాదు. మనందరం మిడిల్ క్లాస్. అవునా కదా? మిడిల్ క్లాస్. మన బ్రతుకులు ఇలానే ఉంటాయి. దేవుడు మన బ్రతుకులన్నింటినీ మార్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఎవరైనా డబ్బు లేనప్పుడు చుట్టాలు వస్తే మనము పాపం ఎదింటికో పక్కింటికో వెళ్ళి బియ్యం తీసుకురావటము, బదులు అడుక్కోవటము, డబ్బులు తీసుకోవటము, ఇవన్నీ మన చుట్టుపక్కల జరిగే. కాకి కనపడితే మనం అస్సలు ఊరుకోం. అవునే కదా? అయితే ఏలియాతో దేవుడు చెప్తున్నాడు, నీకు రొట్టెలు మాంసాన్ని పొద్దున సాయంత్రం కాకులతో పంపిస్తాడు. కొట్టి చప్పట్లు. దేవునికి స్తోత్రం కలిగింది. నా దేవుడికి అసాధ్యమైంది ఏదైనా ఉందా? మన దేవుడికి అసాధ్యమైంది ఏదైనా ఉందా? ఏదైనా ఉందా? ఏలియా కూడా చూడండి ఎంతటి విశ్వాసాన్ని చూపించాడో. కాకులతో పంపించడం ఏంటి ప్రభా? వచ్చేటప్పుడు అవన్నీ తింటేగా. మీ ఇంట్లో సపోజ్ ఒక కుక్కను మెచ్చుకున్నాను అనుకోండి, మామూలుగా మాట్లాడుకుందాం మనం. కుక్కను మెచ్చుకుంటే కుక్క సెంటర్కి వెళ్ళి సరుకులు తీసుకొస్తే మీరు వాటిని వండుతారా? కూరగాయలు తీసుకొస్తే కుక్క కూరగాయలు కట్ చేస్తానంటే మీరు వండుతారా? కుక్క కూర వండుతున్నట్టే దాన్ని తింటారా? కుక్క కూర వండుతున్నట్టే తింటారా మీరు? తినరు. తినబుద్ధి కాదు అసలు. తినబుద్ధి అయితే అదేమో కింద కాళ్ళు పెట్టుకుని పోద్ది. అవునా కదా? ఏడేడ బురదలు దొక్కొచ్చిండు, ఏడేడ పెంట గొప్పల మీద తిరిగి వచ్చిండు. ఇది చేస్తే మనం ఎడ తింటాం అనుకుంటాం. అవునా కదా? కాకులు కూడా అసలు దేవుడి దగ్గరికి తీసుకొస్తే రావా? దేవుడు చెప్పిన మాట ప్రకారం ఏలియా దగ్గరికి తీసుకొస్తే రావా? ఈ ఏలియాని పోషించే బాధ్యత కాకుల మీద పెట్టి అన్నప్పుడు ఏలియా దాన్ని నమ్మాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు నీ మీదకి వస్తున్న పరిస్థితులు కూడా, అది కరువైనా, కష్టమైన, ఖడ్గమైన, వస్త్రహీనతైనా, అట్టిది మరి ఏదైనా ఉపద్రవమైనా, నా దేవుడు నీతో చెప్తున్నాడు, నీవు పోషించే బాధ్యత నాది అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సహాయం వచ్చి పడితే ఎటు నుంచి వచ్చిందో తెలియదు, కానీ కాకులు పోషిస్తే ఎవరినన్నా అసలు ఎప్పుడు నిన్నారా చరిత్రలోని? నా దేవుడు చెప్తున్నాడు, ఇదిగో మీకు ఒకవేళ లాక్డౌన్ పడకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, అందరూ స్వస్థపరచబడాలని. ఒకవేళ లాక్డౌన్ పడినా మిమ్మల్ని పోషించే సహాయము నా దేవుని చెయ్యిగా మారుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మారితే మారదా? నమ్ముతున్నారా? ఎంతమంది నమ్ముతున్నారు? చేతులు. దేవునికి స్తోత్రం. మీ అందరిని దేవుడు దీవించిన గాక. ఆమేన్. అయితే
ఏలియా నమ్మాడు. ఆ కెరూతు అనే వాగు దగ్గరికి వెళ్ళి ఆ బండ పక్కన నివాసం ఉంటున్నాడు ఏలియా. ప్రతిరోజు కాకులు వచ్చి పొద్దున అంత మాంసము అన్ని రొట్టెలు తీసుకొని వచ్చి ఇస్తున్నాయి. అవి తిని తృప్తి పొంది ఆ వాగులో నీళ్లు తాగుతున్నాడు. మరలా సాయంత్రం వస్తున్నాయి, మరలా మాంసాన్ని అన్ని రొట్టెల్ని తీసుకొని వస్తున్నాయి. మళ్ళీ సాయంత్రం ఏలియా తిని తృప్తి పొందుతున్నాడు, ఆ వాగులో నీళ్లు తాగుతున్నాడు. ఆ దేశం మీదకి వర్షం రాదని ఏలియా చెప్పాడు కదా, దేవుడు చెప్పమన్నాడని. ఆ కొంతకాలానికి ఈ నీళ్లు తాగుతున్నప్పుడు వర్షం లేక ఆ నదిలో నీళ్ళని ఎండిపోలేదా? అక్కడ మీరు చదివారు కదా, మిమ్మల్ని చదివించాను. ఆ నదిలో నీళ్ళన్నీ కూడా ఎండిపోయినాయి. ఇగో మిమ్మల్ని కూడా దేవుడు కొన్ని పరిస్థితుల్లోని అప్పుడు దాకా బాగానే పోషించబడతాం, అప్పుడు దాకా సమృద్ధి అయిన జీవనం కొనసాగిస్తాం, అప్పుడు దాకా జీవితంలోని ఒక ఉన్నతమైన శిఖరాలకి అధిరోహించాలని, అప్పటి నుంచి మనం ఎదగడం మొదలవుతుందని, అప్పటి నుంచి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని మనము కూడా అనేక సార్లు ఎన్నో ఊహల్లో ఎన్నో తలంపుల్లో బ్రతుకుతూ ఉంటాం. ఇక మనకు తిరుగులేదు, ఇక మనల్ని దేవుడు మన పరిస్థితిని మార్చిపోతున్నాడు అనుకున్న సమయంలోనే కొన్ని ఎండిపోయిన పరిస్థితులు కూడా దేవుడు నడిపిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునా కదా? అన్ని బాగున్నాయా, ఇప్పుడే కొద్దిగా 4 రూపాయల చేతిలో తిరుగుతున్నాయి, కానీ అంతలోపై కష్టం వచ్చి పడింది, అంతలోపై ఇబ్బంది వచ్చి పడింది, అంతలోనే ఇరుకొచ్చి పడింది. ఇప్పుడు మేము ఎట్లా బ్రతికేది అనుకున్నారా ఎప్పుడైనా? దేవునికి స్తోత్రం. నా దేవుడు ఏలియాని కూడా అదే మార్గంలో నడిపిస్తున్నాడు. అయ్యా ఎండిపోయింది నది, ఎండిపోయింది కెరూతు వాగు ఎండిపోయింది. ఇప్పుడు నేను ఎటు వెళ్ళాలయ్యా అంటే, దేవుడు ఒక్క ద్వారాన్ని మూస్తే 7 ద్వారాలు తెరిచేవాడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో నీకు నీ మీదకి వస్తున్న సమస్య గాని, ఉపద్రవము గాని, కరువు గాని, కష్టము గాని నీకు ఒక మార్గము గుండా వస్తుందేమో, నా దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు, నా దేవుడు మనందరికీ వాగ్దానం చేస్తున్నాడు. ఒక్క ద్వారం మీకు మూసుకుపోతుందేమో, వచ్చే ద్వారం. నా దేవుడు 7 ద్వారాలు ఈ రాత్రికాల సమయం నుంచి మీ జీవితాల్లో తెరవబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా, నిలవాలని ఉన్నా నిలువలేకున్నా, బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా, నిలవాలని ఉన్నా నిలువలేకున్నా, చూడాలని ఉన్నా నిన్ను చూడలేకున్నా, చేరాలని ఉన్నా నిన్ను చేరలేకున్నా, బ్రతికించుము యేసయ్యా, దరి చేర్చుము అన్నయ్యా, బ్రతికించుము యేసయ్యా, దరి చేర్చుము అన్నయ్యా. స్తోత్రం. ఏలియా కూడా అదే మాట అంటాడు. అయ్యా నువ్వొచ్చి ఈ రాజుగారితో చెప్పమని వర్షం పడదని చెప్పమన్నావు, నేనెళ్ళి ఆ రాజుగారితో వర్షం పడదని చెప్పాను. ఇప్పుడు చూస్తే 1 సంవత్సరం దాటింది, ఈ సంవత్సరంలోపై ఈ నది అంతా ఎండిపోయింది. ఇప్పుడు నేను బ్రతకాలా చచ్చిపోవాలా? నన్ను బ్రతికించమని దేవుడి వైపు చూస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు ఆ పరిస్థితులు ఎవరైనా వస్తే, నా ఆత్మీయ సహోదరులు ఎవరైనా, నా దేవుని వైపు మీరు చూడాలి. నా దేవుడు అదే మీ నుంచి ఆశిస్తున్నాడు. మా దేవుడు నీ నుంచి కోరేది డబ్బు కాదు, ఆస్తి కాదు, ఐశ్వర్యం కాదు, అంతస్తు కాదు, నీ హోదాన్ని చూడట్లేదు. కానీ విరిగి నలిగిన హృదయముతో ఎవరైతే ఆయన దగ్గరకు వచ్చి ఆయనకు విన్నపాలు చేస్తారో వాళ్ళ మనవలన్నిటినీ ఆలకించి వాడికి సమాధానం ఇచ్చే దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏలియా వెళ్ళి, అయ్యా ఈ బాధ్యత ఉంటుందా ఉండదా? మన బాధ్యత ఒకళ్ళు తీసుకున్నప్పుడు, మన గురించి ఒకళ్ళు బాధ్యత వహిస్తున్నప్పుడు వాళ్ళ దగ్గరకు వెళ్ళి అడిగే హక్కు, అవకాశం మనకు మాత్రమే ఉంటుంది. ఏలియా వెళ్ళి, అయ్యా మరి ఈ వాగైతే ఎండిపోయింది, ఈ కాకులైతే ఆహారాన్ని తీసుకురావడానికి ఆగిపోయింది, కానీ ఇప్పుడు నేను ఎలా బ్రతికినయ్యా అని అడిగాడు దేవుణ్ణి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా అడిగినవా దేవుణ్ణి? అయ్యా నా పరిస్థితి బాగాలేదయ్యా, నాకు ఈ రోగం వచ్చిందయ్యా,
నాకు ఈ ఇబ్బంది ఉందయ్యా, నాకు ఈ అప్పు ఉందయ్యా, నాకు ఇంటి అవసరం ఉందయ్యా, నా బిడ్డలు పెళ్ళికున్నారయ్యా, ఆ పెళ్లి కావాలయ్యా, నాకు ప్రయాణాల్లో తోడుగా ఉండయ్యా, ఇదిగో మా ఇంట్లో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, అవి ఎవరితో చెప్పుకోలేకపోతున్నానయ్యా, ఒంటరిగా ఉన్నానయ్యా అని ఎప్పుడైనా చెప్పావా? ఎప్పుడు చెప్పకపోతే నీ పరిస్థితి ఏదో నాకు తెలియదు, కానీ నా దేవుడు నిన్ను అడుగుతున్నాడు, ఈ రోజు నుంచి నీ పరిస్థితిని నువ్వు దేవుడితో చెప్పగలిగితే ఆయన నీ పరిస్థితిని మార్చిపోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇగో దేవుడు ఏలియా అడిగిన వెంటనే సమాధానం ఇచ్చాడు. ఏలియా అక్కడి నుంచి లేచి సారేపత్ అనే ఊరు ఒకటి ఉంది. ఏ ఊరట? సారేపత్. సారేపత్ అనే ఊరిలోని నువ్వు వెళ్తే అక్కడ నిన్ను పోషించడానికి ఒకరిని నేను నియమించాను అన్నాడు. చప్పట్లు కూడా దేవుడు నామమున మహిమపరచును. సారేపత్ అనే ఊరికి వెళ్ళు, ఎక్కడ ఉండి నువ్వు బ్రతికినన్ని రోజులు చాలు. సారేపత్ అనే ఊరికి వెళ్ళు, అక్కడ నిన్ను పోషించడానికి ఒక వ్యక్తికి చెప్పాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. అదే నేను అనేది అదే. మన జీవితంలోని ఒక్క ద్వారం మూసుకుపోతుందేమో, దేవుడు 7 ద్వారాలు తెరుస్తాడు. తెరుస్తున్నా తెరవడం నమ్ముతున్నారా? నమ్మట్లేదా? నమ్మాలి మనం. దేవుడు ఆ మాట చెప్పిన వెంటనే ఏలియా, అయ్యా ఏడికి దేశం రాదు, మళ్ళీ నీళ్లు పోపి రాదు, ఏడా నీకు అసాధ్యమా? కాకులతోనే భోజనం పెట్టి రాదు, ఎందుకయ్యా మళ్ళీ నేను ఆడదా పోవాలా? పోలేను ప్రభు అంట. మనమైతే అంట. నేను అనుకున్నది ఏంటంటే, అది చదివేటప్పుడు అక్కడే ఉండి కనుక ఏలియా 3.5 సంవత్సరాలు పోషించబడితే ఏలియాకి బద్ధకం పెరిగింది. అవునే కదా? కూర్చున్న కాడికే వచ్చి తిండి పెడితే ఎవరికైనా బద్ధకం పెరిగింది, ఎవరు మాట వినరు వాళ్ళు. అవునే కదా? అవును కదా? చెప్పాలా? కూర్చొని తింటే బద్ధకం పెరిగి వాడు ఏ పని చేయడానికి కూడా పనికిరాడు. దేవుడి పని కాదు కదా, తన పని తను చేసుకోవటానికి కూడా పనికిరాని అంత దీనుడుగా, సోమరిగా ఆ ఏలియా మిగిలిపోతాడని చెప్పి సంవత్సరం తర్వాత ఏలియాకి, నువ్వు సారేపత్ అనే ఊరికి వెళ్ళు, అక్కడ ఒక వెధవరానికి నిన్ను పోషించే బాధ్యతను పెట్టాను అన్నాడు. నేను ఈ మాట చదివినప్పుడు అనుకున్నా, ఎంత గొప్పడు ప్రభుడు. అంటే ఈ సారేపత్ అనే ఊరి దగ్గరకు వెళ్తే అక్కడ ఎవరో కోటీశ్వరాలే ఉండుంటది, అక్కడ ఎవరో ధనవంతరాలే ఉండుంటది. 2.5 సంవత్సరాలు ఉంది కదా, ఇంక వర్షం పడాలంటే సంవత్సరం 7 నెలలు కొట్టిండు, ఇంక 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు ఆడుంది కదా. అంటే ఎంత సంపన్నురాలైతే ఏలియాని అక్కడికి పంపిస్తా, నువ్వు ఎంత గొప్పడు ప్రభా, నీ సేవకుని మర్చిపోనుడు నువ్వు అని నేను అనుకున్నా బైబిల్ చదివేటప్పుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరికి అప్పచెప్పింది తెలుసా బాధ్యతలు? ఏలియాని పోషించే బాధ్యత ఎవరికి అప్పచెప్పింది తెలుసా? చనిపోవటానికి సిద్ధంగా ఉన్న ఒక పేద విధవరాలికి అప్పచెప్తున్నాడు బాధ్యత. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎవరికి అప్పచెప్తున్నట? ఆ ఫోటో అంటే బాజీ ఇందాక వచ్చిన ఫోటో, అవును చూడండి ఒకసారి. పేద విధవరాలు, నేను చూపిస్తా, కొంచెం ముందుకు పోయి. ఇదిగో లెగ్సిన తర్వాత, ఆ బాబు లెగ్సిన తర్వాత విషయం చూపి. నేను స్క్రీన్ మీద కూడా మీకు చూపిస్తానమ్మా, మీకు అర్థమయ్యేటట్టు. కొంచెం ముందుకు పోవాలి. సరే, సమయం అవుతుంది. ఇదిగో ఏమని అట్లా ఆప్తి. ఇదిగో ఏమని ఆమెను గుర్తుపెట్టుకోండి. వీళ్ళ బాబు, వాళ్ళ బాబు, ఓకేనా? ఏమా వాళ్ళ బాబు అయినా గుర్తుపెట్టుకోండి. వాళ్ళిద్దరు గమనించండి, వాళ్ళిద్దరిని చూస్తారుగా మీరు, వాళ్ళిద్దరిని చూస్తారుగా. ఒక అద్భుతమైన విషయం చెప్తున్నా వినండి. ఆమె ఏం చేసిందంటే, ఏలియా లెగిశాడు, అబ్బా ఇక నన్ను ఏమి మనుషులు ఎవరు లేనప్పుడే అంత మాసం అంత రొట్టెలు దేవుడు ఇచ్చింది కాబట్టి ఇప్పుడు మనిషి దగ్గర పంపిస్తున్నట్టు నాకేమో తక్కువ కాబట్టి నేను వెళ్ళాలి అని ఏలియా నడుచుకుంటూ వెళ్తే ఆ సారేపత్ అనే ఊరు బయట కట్టెలు ఏరుకుంటా ఉంది ఈ విధవరాలు. ఏమేరుతుంది? కట్టెలు ఏరుకుంటా ఉంది. ఆమె పక్కన వాళ్ళ కొడుకున్నాడు, ఇద్దరు కలిసి వచ్చారు. వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు, ఏలియా నిన్ను పోషించే బాధ్యత ఆమె మీదే పెట్టినాయా అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆమె దగ్గరకు పోయి ఏలియా అంటున్నాడు, అమ్మా చాలా దూరం నుంచి వస్తున్నామ్మా, నేను తాగటానికి నీళ్ళు రాదంటే, నీళ్ళేగయ్యా సరెత్తా అని చెప్పి కొంచెం లోపలికి వెళ్ళి తన ఇంట్లోకి వెళ్తున్నప్పుడు, ఆ పేద విధవరాలు వెళ్తున్నప్పుడు ఏలియా అన్నాడు,
అమ్మా అదే చేత్తో తినటానికి ఏమైనా పట్టరా అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగింది కాదు. చాలా దూరం నుంచి వచ్చాడు, మంచిర్యాలు తినటానికి తిండి అవసరమైంది కదా అని తినటానికి ఏమైనా పట్టరా అమ్మా అన్నాడు ఏలియా. అన్నప్పుడు ఆ పేద విధవరాలు పాపం తినటానికి కూడా తిండి లేని ఆ పేద విధవరాలు ఒక మాట ఉంటుంది. వెనక్కి తిరిగి నవ్విందో నవ్వలేదు అక్కడ రాయబడలేదు, కానీ నేను అనుకున్నా మనసులో నవ్వుకున్నా ఉంటుంది. ఏమనంటే, అయ్యా నీకు నేను ఈ ఊరు బయట కనపడ్డప్పుడు ఏం చేస్తున్నా అని ఏలియాని అడుగుండొచ్చు. ఏలియా చెప్పప్పుడు, అయ్యా నువ్వు కట్టెలు ఏరుకుంటున్నావు అమ్మా, కట్టెలు ఏరుకుంటున్నావు. ఆ కట్టెలు ఎందుకు ఏరుకున్నా తెలుసా నీకు? ఆ పేద విధవరాలు ఏలియాతో చెప్తుంది, ఆ కట్టెలు ఎందుకు ఏరుకున్నా తెలుసా నీకు? ఆ కట్టెలు ఏరుకొని మా ఇంట్లో ఎంత పిండి ఉంది, ఎంత పిండి, ఈ కరువుకు తట్టుకోలేక ఆ కట్టెలు తెచ్చుకొని ఈ పిండిలోని కొంచెం నూనె కలుపుకొని 2 అప్పడాలు చేసుకొని, 2 అప్పాలంటే రొట్టెలు చేసుకొని నా కొడుకు ఒకటి నేను ఒకటి తిని ఇక ఊరేసుకొని చచ్చిపోదాం అనుకొని వచ్చిన ఆయన బయటికి. దేవునికి స్తోత్రం. ఏమంది? నేను ఊరి బయట కనపడ్డది, ఆ కట్టెలు ఏరుకొని వచ్చి ఇంత పిండిని కలుపుకొని నా కొడుకు నేను, నా భర్త లేడు బతికించడానికి, ఒకవేళ బ్రతికించడానికి ఉన్న ఈ కరువుకి తట్టుకోలేక మేమే చచ్చిపోతామేమో నా భర్తతో పాటు, ఇది చూడలేక నా భర్త ముందే చనిపోయినేమో నాకు తెలియదు, కానీ ఇదిగో నువ్వు ఇవ్వంటే ఆ అప్పాన్ని నీకు ఇస్తే మేమేం తిని చివరి కోరిక తీర్చుకున్నాం అని అడిగినాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూడండి, ఆ పేద విధవరాల్ని దేవుడు ఆమె చచ్చిపోతుందని చెప్పి ఆకాశం నుంచి చూసి సముద్రం ఎండిపోయి నది ఎండిపోయేటట్టు చేశాడు, కాకులకి ఆహారం తీసుకురాకుండా చేశాడు. ఈ ప్రవక్తని ఆ చనిపోయే వ్యక్తి దగ్గరికి పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆకాశం నుంచి చనిపోయే విధవరాల్ని చూసిన దేవుడు, చనిపోవాలనే ఆలోచన కలిగి జీవిస్తున్న ఆ విధవరాల్ని చూసిన దేవుడు ఈ రోజు ఈ మందిరంలోని ఇక్కడ కూర్చొని మీరు ఏ ఆశతో వచ్చారో చూడట్లేదు అనుకున్నారా? చూస్తున్నా చూడట్లేదు మీ మనసుని? చూస్తున్నా చూడట్లేదా మీ మనస్సులో ఉన్న ఆశని? చూస్తున్నా చూడట్లేదా మీ ఎదలోతుల్లో ఉన్న బాధని? చూస్తున్నా చూడట్లేదా? గమనిస్తున్నా గమనియట్లేదా? తెలుసా తెలియదా? ఆ నది ఎండిపోవచ్చు, అది ఏలియా కష్టంగా కావచ్చు. కాకులు రొట్టెలు లేకపోవచ్చు, అది ఏలియా కష్టంగా కావచ్చు. ఆ ప్రయాణం అంతా కూడా చాలా కష్టంగా సాగుతూ ఉండొచ్చు, కానీ ఏలియాకి ఆ ఏలియా అక్కడికి వెళ్ళటం వల్ల ఒక కుటుంబం బ్రతుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని ఆ నది ఎండిపోయేటట్టు చేసిండు, ఆ కాకులు ఆహారం తీసుకురాకుండా చేసిండు దేవుడు. ఆ విధవరాల దగ్గర దేవుడు పంపించిండు. ఈ బాధ చెప్పుకుంది. చెప్పే వాళ్ళతోనే చెప్పాలి బాధ, ఎవరితో పడితే వాళ్ళతో చెప్పకూడదు. అవునా కదా? చెట్టుతో చెప్తే, అయ్యా నువ్వేమ్మా నీకు ఉయ్యాల కడతాం వచ్చే సంవత్సరం పిల్లగాలి సాధ్యమైతే చెట్టు ఇచ్చితే చెట్టుకు ఉయ్యాలు కట్టి, అమ్మా వచ్చే సంవత్సరం నా కొడుకు కానీ కూతురు కానీ వస్తే ఈ ఉయ్యాల్లోనే వేసి ఉంటాం అమ్మా అంటే చెట్టు ఇచ్చిద్దా? రాయి దగ్గరికి వెళ్ళి 101 కొబ్బరికాయ ఈరోజు కొడతా, మరలా వచ్చే సంవత్సరం ఏదైనా అద్భుతం జరిగిన గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే మళ్ళా 101 కొబ్బరికాయలు తీసుకొని వస్తాను. రాయి ఇచ్చిద్దే? ఉద్యోగం ఇచ్చిద్దే? ఎవరితో బాధ చెప్తే, ఎవరైతే నీ బాధ తీర్చగలుగుతారో, ఎవరితో చెప్తే నీ సమస్యకి పరిష్కారం దొరుకుతుందో వాళ్ళతోనే చెప్పాలి. నా దేవుడు ఈ రాత్రి కాల సమయంలో ప్రకటిస్తున్న మన దేవుడు కళ్ళుండి చూసే దేవుడు, నోరుండి మాట్లాడే దేవుడు, చెవులుండి నీ మొరను వినే దేవుడు, కాళ్ళుండి నీ దగ్గరికి నడుచుకుంటూ వస్తున్న దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడే రాయి చెట్టు నీవు కావు, మాట్లాడే దేవుడు నీవు. యేసయ్యా 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 యేసయ్యా, మాట్లాడే దేవుడు నీవు. మా కుటుంబ వైద్యుడవు నీవు, నా మంచి ఔషధము నీవు.
యేసయ్యా 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 మాట్లాడే దేవుడు నీవు, మాట్లాడని రాయిని చెట్టు నీవు కావు, మాట్లాడే దేవుడు నీవు. స్తోత్రం కలిగిన గాక. ఏలియాతోని ఆ బీద విధవరాలు ఇంట్లోకి వెళ్తున్నప్పుడు ఏలియా, అమ్మా చాలా దూరం నుంచి నడుచుకుంటూ వచ్చాను, తినడానికి ఏమైనా తీసుకురా అన్నప్పుడు ఆమె చెప్తుంది, అయ్యా ఇంత పిండి ఉందయ్యా, ఇంత నూనె ఉందయ్యా, దాన్ని కలుపుకొని మేము చచ్చిపోదాం అని అనుకుంటున్నాం అన్నప్పుడు, నేను ఎవరి పక్షానైతే వచ్చానో ఆ జీవం కలిగిన దేవుని పేరిట చెప్తున్నాను, నీవు మొదటి చేసిన అప్పము నాకు ఇస్తే ఈ కరువంతా వెళ్ళిపోయేదాకా దేవుడు నువ్వు పోషించబడటానికి ఆశీర్వదించబోతున్నావు అన్నాడు. చప్పట్లు కూడా దేవుడు నామం. ఏలియా చెప్పిన మాట మీతో కూడా ఏలియా స్థానంలో నన్ను ఎన్నుకున్న దేవుడు నా ద్వారా మీతో చెప్తున్నాడు. ఒకవేళ ఒమిక్రాన్ దాడి చేసి కరోనా లాక్డౌన్ వచ్చినా నేను ఎవరి పక్షానైతే ఇక్కడ నిలవబడి మీతో చెప్తున్నాను, లైవ్ చూస్తున్నా వాళ్ళకు కూడా చెప్తున్నాను, ఎవరి పక్షానైతే నిలవబడి నేను చెప్తున్నానో నా దేవుడు మీకు ఒక మాట చెప్పమన్నాడు. ఈ కరోనా ఎన్ని నెలలు లాక్డౌన్ వచ్చినా గానీ నా దేవుడు నిన్ను పోషిస్తా అని వాగ్దానం చేస్తున్నాడు. చప్పట్లు దేవుడు. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఎంత కష్టం, ఎంత కరువు, ఎంత ఇబ్బంది, ఎంత శ్రమలు, ఎంత ఇరుకులు ఆ కరోనా నీ మీదకు వచ్చినా గానీ ఇదిగో నా యేసయ్య దాన్ని అధిగమించి నిన్ను పోషించే బాధ్యతను ఆయన మీద మోపుకొని ఆయన మిమ్మల్ని పోషిస్తా అని వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మనం ఎవరైనా ఆ స్థానంలో ఉంటే ఏమంటాం అంటే ప్రవక్త దేవుడు అంటే దేవుడు. సప్తం వాళ్ళకి దేవుడు అవసరం అండి. చచ్చిపోయిన దేవుడు ప్రార్థన చేస్తారు ఎవరన్నా? ఆత్మహత్య చేసుకునే వాళ్ళు దేవుడు ప్రార్థన చేస్తారా? ఎవరి మాట వింటారా? ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఎవరి మాట వింటారా? ఎవరి మాట వినరు. కానీ ఈ భేద విధవరాలు ఎంత విశ్వాసంతో ఉండో చూడండి. మొదటి అప్పము ఇలా కలిపి, ఇదిగో 7 గిన్నెలు ఉన్నాయి అనుకోండి, ఇటు పొయ్యి అనుకోండి, మీరు జాగ్రత్తగా రండి. 7 గిన్నెలు ఉన్నాయి, 2 గిన్నెలు ఎంత పిండాను, ఇందులో కొద్దిగా నూనె, చిన్న గిన్నెలు 2, ఇటు పొయ్యి ఉంది. ఏరియా ఏమో ఇటు కూర్చుంటాం, ఓకేనా? ఏరియా ఇటు కూర్చుండో, 7 గిన్నెలు ఉన్నాయి, ఇక్కడ పొయ్యి ఉంది. ఏమో గిన్నెలోకి తీసుకొని పిండిని ఆ నూనె పోసుకొని కలిపి ఈడ అట్టేసి మొదటి అప్పు ఏరియాకి ఎట్టేసి ఇటు చూడంగానే ఆ గిన్నెలో పిండి అయిపోలేదు, ఆ బుడ్డిలో నూనె అయిపోలేదు. కొట్టు చప్పట్లో దేవునికి స్తోత్రం కలిగిన గాక. మళ్ళీ కలుపుతుంది, మళ్ళీ కలిపింది అప్పాన్ని, మళ్ళీ దాని మీద వేసింది, మళ్ళీ ఈ అప్పాన్ని ఆ ఏరియాకి వేసింది. ఏరియాకి వేసి మళ్ళీ చూడంగానే ఈ గిన్నెలోని పిండి అయిపోలేదు, ఆ బుడ్డిలో నూనె అయిపోలేదు. అలా 2.5 సంవత్సరాలు అదే పిండితోని అదే నూనెతోని నా దేవుడు ఆ పేద విధవరాన్ని పోషించాడు. ఆమెతో పాటు ఏలియాను కూడా పోషించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడికి ఏదైనా అసాధ్యం ఉందా? ఎంత పిండి ఎంత రొట్టె అవసరమైతే ఒక పూట ఒక పక్క కూడా రాదు కడుపులోని, అవునే కదా? వాటి ద్వారా వాటిని ఆశీర్వదించి దేవుడు 3 బ్రతుకుటకు వాళ్ళ జీవిత కాలాన్ని పొడిగించుటకు నా దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు. అయ్యా ఈ నా దగ్గర కొంచెం డబ్బు ఉందయ్యా, బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, మరి ఫలించిద్దా అనుకుంటున్నారా? నాకు కొద్దిగా చదువు వచ్చాయా, మరి నా చదువుతోని నేను పాస్ అవ్వగలుగుతున్నట్టారా? నా దగ్గర ఓపిక లేదు, కొద్దిగా ఉంది, పని చేసుకోవడానికి బలం చాలట్లా, నేను పని చేసుకోగలుగుతున్నట్టారా అని అనుకుంటున్నారా? నేను నా కుటుంబాన్ని పోషించుకోవడానికి నా దగ్గర తగినంత స్తోమత లేదయ్యా, నా కుటుంబాన్ని నేను పోషించుకోగలుగుతున్నట్టారా అని మీరు అనుకుంటున్నారా? అయితే నా దేవుడు అంటున్నాడు, నీవు నీ దగ్గర ఉన్నదాన్ని దేవుని సన్నిధిలో ఉంచి ప్రార్థన చేసి దాన్ని ప్రారంభించు, ఆశీర్వాదాలను చూస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నమ్మకుండా
ఈ చనిపోయే వ్యక్తి, ఈ బీద విధవరాలు నమ్మకుండా ఏలియాకి మొదటి అప్పం వేయకుండా ఏమి కలుపుకొని గబగబా లోపలికి వస్తే ఏంటి ఏలియా లోపలికి వద్దరు ఉండు ఎత్తలే, నీకే ఎత్తలే అని చెప్పి బయట వచ్చి నేనైతే ఏమన్నా తెలుసా, నా కొడుకు మీ ఇద్దరం తిని చేస్తాం అనుకుంటే నీకు ఇయ్యాల అంటే నువ్వు తిని నీ దారి నువ్వు పోతావు, నువ్వు తిని నీ దారి నువ్వు పోతావు, మేము ఈ శివలు అంటే కూడా నోచుకోలేమా, ఒక్క నిమిషం ఏడే ఉండు సార్ దేవుడి పక్షాన వచ్చిన ఏడే ఉండని చెప్పి లోపల ఎవరాన పిల్లగాని వాడిని తీసుకొని పోయి గబగబా ఈ రొట్టిని ఈ పిండిని కలుపుకొని రొట్టేసుకొని గబగబా తిని, లేదా ఇంటికి వేసరికి పిల్లి తింది అంటున్నాను. ఆ పిండి కట్లకు వచ్చిన కానీ నేను మా పిల్లగాడు పిల్లి తిందయ్యా కింద పారిపోసింది లేదు అని చెప్పాలని, అవునా కదా, నేనే తట్టే చెప్పండి చచ్చిపోయే స్థానంలో ఉంటే. కానీ ఆమె విశ్వాసం ఉంచింది, దైవజనుడు చెప్పిన మాటను నమ్మింది. నేను పోషించబడటకు ఒకవేళ దేవుడే ఆ దైవజనుడిని పంపించి ఈ కరువులో మొత్తాన్ని పోషించే బాధ్యత ఏలియా మీద దేవుడే ఉంచాడేమో అని చెప్పి ఆ వ్యక్తి నమ్మింది. కాబట్టి ఆ విశ్వాసాన్ని బట్టి 2.5 సంవత్సరాలు పోషించబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజుల్లో మనకే ఉండాలి విశ్వాసం. విశ్వాసం ఉండాలా వద్దా? ఉండాలి. కొన్ని రోజుల తర్వాత ఏలియాని చాలు కరువు అయిపోతుందిగా, నువ్వు లేగేరియా వెళ్ళాలి, బయలుదేరాల్సిన సమయం వచ్చింది. ఇక అక్కడి నుంచి 2.5 సంవత్సరాల తర్వాత ఏలియా బయలుదేరాడు. బయలుదేరిన ఈ లోపలనే వాళ్ళ కొడుకు చచ్చిపోతాడు. ఎవరు? విధవరాలు వాళ్ళ కొడుకు. ఒకసారి హన్నా గారికి చెప్పటం కొట్టండి. బీద విధవరాలు వాళ్ళ కొడుకు చచ్చిపోతాడు. చచ్చిపోయినప్పుడు ఏలియా దగ్గరికి గబగబరుకు వచ్చి, అయ్యా 2.5 సంవత్సరాల క్రితమే చచ్చిపోతే నేను కూడా ఈ సావం చూడకుండా ఉండేదాన్ని కదా, నేను కూడా చచ్చిపోయేదాన్నే కదా వాడితో పాటు. ఇంతకాలం నువ్వు మాత్రం ఉన్నావు, నువ్వు బయలుదేరుతా అంటున్నావు, వాడు చచ్చిపోయాడు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని అడిగింది ఆ బీద విధవరాలు. సారేపత్ విధవరాలు ఆమె పేరు. సారేపత్ ఊరి పేరు గుర్తుపెట్టుకుంటే విధవరాలు, సారేపత్ ఊరి పేరు. సారేపత్ విధవరాలు ఏలి అని అడిగింది. అడిగితే, అమ్మా ఇంత గొప్ప కష్టము, ఇంత గొప్ప శ్రమ నీ మీదకి ఎందుకు వచ్చిందో నాకు ముందుగానే దేవుడు తెలియజేయదమ్మా. అయినా నా దేవుడు చనిపోయిన నీ కుమారుని బ్రతికించుటకు సమర్థుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చనిపోయిన నీ కుమారుని తిరిగి లేపటకు నా ప్రభువు సమర్థుడు. ఉన్నవి లేనట్టుగా లేనివి ఉన్నట్టుగా పిలిచే దేవుడు నా దేవుడు. ఇదిగో దీనులను పెంట కుప్పల మీద నుంచి లేపి సింహాసనం ఇచ్చే దేవుడు నా దేవుడు. మరణం యొక్క పాతాళం యొక్క తాళం చెవులు తన స్వాధీనంలో ఉంచుకొని సర్వకాలములో ఏక చక్రాధిపతిగా ఏలుతున్న ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు, సైన్యములకు అధిపతి యొక్క యెహోవా పేరిట నీ కుమారుడు బ్రతుకుతాడని నేను చెప్తున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే అయ్యా బ్రతికించు అని చెప్పినప్పుడు ఆ ఇంట్లోకి వెళ్ళి ఏలియా ఆ బిడ్డ మీద పడుకొని ప్రార్థన చేస్తే చనిపోయిన తన కుమారుడు లేచారు. చప్పట్లు కూడా దేవుని చూడండి చూడండి. ఒకవేళ మీరు భయపడుతున్నారేమో, నా ద్వారా నేను కూడా భయపడుతున్నాను, నా ద్వారా నా దేవుడు నాతో మాట్లాడుతున్నాను. ఈ కరోనా కష్టకాలంలోని లాక్డౌన్ అంటున్నారు. మధ్యాహ్నం రవి నేను షాలేమన్నా బిల్లు కట్టని పోయిన కరెంటు బిల్లు నిద్ర వస్తుంది నాన్న, వస్తుందిగా, చిన్నగా వస్తుంది. వెళ్ళినప్పుడు రవే ఎప్పుడురా బడికి లేదన్నా, ఏందన్నా అంత మాట అడిగాను. మన డిక్షనరీలో ఉందే, డిక్షనరీయా తర్వాత చెప్పు. మన డిక్షనరీలో ఉందా? లోకేష్ డిక్షనరీ, కరెక్ట్ డిక్షనరీ అండ్ అంటే ఏంటి అంటే, అన్న సెలవులు తెలుసా? దేవునికి స్తోత్రం కలిగిన. ఏంటి సెలవులు తెలుసా అంటే, సెలవులు అయిపోయాక పోయేది 16వ తారీఖు దాకా అంటే, కాదయ్యా 30వ తారీఖు దాకా. 30వ తారీఖు వాడు దేని మీద శ్రద్ధ ఉంటే దాని మీద మనసు వెళ్ళింది, అవునే కదా. కానీ 30వ తారీఖు తర్వాత వెళ్ళాడు బయట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అట్లాగే
నేను చెప్తున్నా, మీరు ఎంతకాలము, మనం ఎంతకాలము ఈ లాక్డౌన్లో ఉన్నా, ఒకవేళ పడదు నాకు తెలిసైతే దేవుడు స్వస్థతనిస్తారు, అందరికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తారు. ఒకవేళ ఆ లాక్డౌన్ పడవలసిన పరిస్థితి వస్తే మనకి కాదు, మీరు కూడా ఇప్పుడు ఈ మాటలన్నీ గుర్తు చేసుకోవాలి. కష్టకాలం కూడా ప్రయాణిస్తున్నప్పుడు దేవుడు ఆశ్చర్యకరంగా తన కృపను మీకు చూపించినప్పుడు, ఆ రోజు చర్చిలోని సేవకుల ద్వారా దేవుడు నాతో మాట్లాడిన ప్రతి మాట నా జీవితంలో నెరవేరుతుందని మీరు గుర్తు చేసుకోవాలి. కాబట్టి ఈ రోజు నాకు ఈ మాట దేవుడు చెప్పిస్తున్నారు. దేవునికి స్తోత్రం. చనిపోయిన ఆ కుమారుడు లేపబడినప్పుడు ఆ ఇంట్లో ఉన్న తల్లి అనుకుంటుందంట, నిజముగా మన దగ్గర ఇన్ని రోజులు ఉన్న వ్యక్తి దేవుడి పక్షాన వచ్చాడు, దేవుడి ప్రవక్త అని నమ్మిందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే అప్పుడు దాకా నమ్మలా. తిండి వస్తుంది తింటున్నాం, కానీ ఇది ఎట్ట సాధ్యమవుతుంది అని అనుకుంది. కానీ తన కుమారుడు ఎప్పుడైతే చనిపోయి దేవుడు తన కుమారుని లేపి తన కుమారుని మరలా తన తల్లి ఎదుట నిలబెట్టేటట్టు ఏలియా ద్వారా చేయించాడో, ఆ సంఘటన బట్టి నిజముగా ఇన్ని సంవత్సరాలు, ఈ 2.5 సంవత్సరాలు నా దగ్గర కొలువు చేసి నా ఆశ్రయాన్ని పొందుకున్న వ్యక్తి నిజముగా దేవుని సేవకుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఏలియా మొదటి కాడ నుంచి ఏలియా కుమారుడు చనిపోయి లేచేదాకా చెప్పారు. గుర్తుపెట్టుకున్నారుగా? ఏలియా కుమారుడు కాదు, బెదవరాడు కుమారుడు లేచేదాకా. ఆదివారం కానీ మళ్ళీ గురువారం కానీ వీలుంటే ఎప్పుడు ప్రార్థన ఏర్పాటు చేయబడితే అప్పుడు మరలా చెప్తా. చాలా బాగుంటుంది ఏలియా జీవితం అనేది, చాలా బాగుంటుంది. మనందరం వినాలి, అందరం తెలుసుకోవాలి కూడా. దేవుని కొరకు రోషంగా బతికిన గొప్ప ప్రవక్త. యేసు ప్రభు పుట్టక ముందు ఉన్నాయి. యేసు ప్రభు పుట్టక ముందు జరిగిన సంఘటనలు నేను ఇప్పుడు చెప్పేది. యేసు ప్రభు పుట్టిన తర్వాత మనం, యేసు ప్రభు పుట్టక ముందు ప్రవక్తలతోని ఆకాశం నుంచి మనుషులతో ఏ మనుషులతో దేవుడు మాట్లాడాడంటే, ఆకాశం నుంచి ఎవరైతే దేవుని స్వరాన్ని వినగలుగుతారో వాళ్ళు దేవుని ప్రవక్తలు. ఆ ప్రవక్త అయిన ఏలియా గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. ఏలియా అంటే ఏలియాకు మించిన అద్భుతాలు చేశాడు ఎలీషా. వరుస పెట్టి చెప్తాం, మీ అందరూ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఎవరి గురించి చెప్పా? పోయినసారి ఎవరి గురించి చెప్పా? యాకోబు కంటే ముందు ఇస్సాకు కంటే ముందు అబ్రహాము. అలా ఒక్కొక్కరి గురించి మీరు తెలుసుకోవాలి, మనసులో పెట్టి చేసుకోవాలి. ఎందుకంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అమ్మా, మీకు రాను దినాల్లోని బైబిల్ని తగలబెడుతున్నారు. మీకు అందరికీ తెలుసు కదా, ఈ బైబిల్ మన చేతిలో ఉండటానికి వీల్లేదు అనే ఒక ఆజ్ఞలు జారీ అయితే ఈ భారతదేశం మీద కదా, ఈ ప్రపంచవ్యాప్తంగా మనమే ప్రతి ఒక్కరిలో ఒక బైబిల్ అయితే నాశకుడు అదే. మనం ప్రతి ఒక్కరం కూడా ఒక్కొక్క బైబిల్ కావాలి. అరే పేపర్లు అయితే చించేయగలుగుతారేమో మీరు, నన్నేం చేయగలుగుతారు మీరు? స్వార్థ నాపటం ఎవడి వల్ల కాదు అని చెప్పి ప్రపంచానికి సవాల్ విసిరి, నా దేవుడు మన మీద, మన భుజాల మీద ఉంచిన ఆ భారాన్ని, ఆ బాధ్యతని మన మనస్సులో నుంచి పెళ్లిబీగుతున్న ఆ మాటల ద్వారా ఎదుటి మనిషికి స్వార్థ ప్రకటించి వాళ్ళందరినీ కూడా ప్రభువులోకి మార్చాలనే ఒక చిన్న ఆశ నాది కూడా. అందుకని మీకింత నా దేవుడి జ్ఞానం ద్వారా మీకు ఇలా చెప్తున్నా. కాబట్టి అందరూ తెలుసుకోవాలమ్మా, ఏ మాట వ్యర్థంగా పోనీయొద్దు. ఎందుకంటే రాను దినాల్లోని వాక్యం కరువయ్యే రోజులు రాబోతున్నాయి. అయ్యా కొద్దిసేపు ఏంటో వాక్యం చెప్పయ్యా అన్నా కానీ చెప్పడానికి ఎవరు ఉండరు. ఈరోజు చలికి తెలిసి చాలా మంది రాలేదు, కానీ కొన్ని రోజులు పోతే వాక్యం చెప్తామన్నా ఈ రోజుల్లో వినట్లేదు. కానీ కొన్ని రోజులు పోతే వాక్యం చెప్పండి అయ్యా అని ఎవరిని అడిగినా చెప్పడానికి ఎవరు ఉండరు. నా దేవుడు మధ్యాకాశానికి తీసుకెళ్తాడు. శ్రమల్లో విడవబడి వాళ్ళందరూ ఘోరంగా ఏడుస్తూ ఉంటారు. కాబట్టి సమయం ఉన్న ప్రతి చోటకు వెళ్ళండి. అందుకే నేను అంటున్నా, ఎక్కడ ప్రార్థన జరిగటమే కాదు, ఎక్కడ ప్రార్థన జరిగినా వెళ్ళాలి మనం. ఎక్కడ దేవుని స్వార్థ ప్రకటిస్తున్నా వెళ్ళాలి. ఎక్కడ దేవుని స్తుతి కూడికలు జరుగుతున్నా వెళ్ళాలి. ఎక్కడ మహాసభలు జరుగుతున్నా వెళ్ళాలి. ఎక్కడ గృహ కూడికన్నా వెళ్ళాలి. ఆ మాటలు వినాలి, ఆ మాటలు హృదయంలో ఉంచుకోవాలి. వాటిని మన ఇతరులకు పంచాలి. పంచడం ద్వారా మనకి, మన కుటుంబాలకి, ప్రకటించబడుతున్న వారికి, వారి కుటుంబాలకు కూడా ఆశీర్వాదం తీవ్రం. కాబట్టి చాలు కదా.
టైం అయింది, లేకపోతే నాకు చెప్పాలనే ఉంది, కానీ ఒక్కరోజు అయిపోయింది కాదు. చెప్తా, మీ అందరికీ చెప్తా. దేవుడి చిన్న మాటని ఆయన వినికిల్లో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. అందరూ కూడా తలలు ఉంచుకొని మోకరించినట్లయితే, మోకరించగలిగిన వారు మోకరించండి, మోకరించలేని వారు అలా తలలు ఉంచుకొని ప్రభువానికి స్తోత్రం. ఈ రాత్రికాల సమయంలో ఇగో నీ సేవకుని ద్వారా నాతోనే మాతోనే మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలుతుంది. ఏలియా ఎంతో గొప్ప ప్రవక్తగా ఎదిగాడు నాయన. ఏలియా నీ సన్నిధితో రోషం కలిగి బ్రతికాడుతుంది. ఏలియా నిందారహితుడుగా ఈ లోకంలో బ్రతికాడు నాయన. ఏలియా నీకోసం నమ్మకంగా నువ్వు చెప్పిన పనిని చేసుకుంటూ వెళ్ళాడని ఈ రాత్రికాల సమయంలో ఏలియా ఎవరింటికి అయితే వెళ్ళాడో, భేద విధవరాలు విశ్వాసముతో వచ్చిన ఆ వ్యక్తి దేవుడి పక్షాన వచ్చిందని నమ్మి ఆ అప్పము ఆ నూనెను ఇచ్చిందో, ఆమె 2.5 సంవత్సరాలు ఎలాగైతే పోషించబడిందో, ఈ రాత్రికాల సమయంలో మా పోషకుడు నువ్వే ఉండాలి తండ్రి. మా బాధ్యతను మా భారాన్ని భరించి దేవుడు మీరు కాబట్టి మా బాధ్యతని మా భారాన్ని మీ మీదే మోస్తున్నాం ఆయన అని అందరం ప్రార్థన చేద్దాం. ప్రభువా నాతో మాట్లాడేందుకు వందనాలు. ఏలియా జీవితం ద్వారా మాకు పాఠాలు నేర్పుతున్నందుకు నీకు స్తోత్రం ఆయన. ఇంకా అనేక పాఠాలు మాకు నేర్పించండి. మా జీవితాన్ని మేము మరలా కట్టుకుని మా జీవితంలో ఒక ఉన్నతమైన స్థానానికి ఎదిగే అయ్యా ఒక గొప్ప ప్రవక్త మాటలు మేము వినటకు మీరు సాయం చేశారు అయ్యా. మా బ్రతుకు దినములన్నీ మేము ఈ మాటలన్నీ బదిలీపరచుకోవాలి మా హృదయంలో. ఈ మాటలను బట్టి మాకు మేముగా ఓదార్పు పొందుకోవాలి అని చెప్పి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. నీ సన్నిధిలో నా హృదయమును నీలవలే కుమ్మరించునట్లు, నీ సన్నిధిలో నా హృదయమును నీలవలే కుమ్మరించునట్లు, నీ పాదపీఠముగా నన్ను మార్చుమా, నీ పాదపీఠముగా నన్ను మార్చుమా. నిత్యుడా నీ సన్నిధి నిండుగా నా తోడు, నిత్యముంచి నన్ను నడిపించుమా, నడిపించుమా. నీ సన్నిధిలో గాలుచున్న రాలవలే నీ మనసు నందు నన్ను దాల్చితివా, నీ చిత్తమే నాలో నెరవేర్చుమా, నీ చిత్తమే నాలో నెరవేర్చుమా. నిత్యుడా నీ సన్నిధి నిండుగా నా తోడు, నిత్యముంచి నన్ను నడిపించుమా, నడిపించుమా. నీ చిత్తమే నాలో నెరవేర్చుమా, నీ చిత్తమే నాలో నెరవేర్చుమా. అవును తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ఏలియా జీవితం ఎలాగుందో మాకు తెలియదు, కానీ మీరు మాట పలికినప్పుడు, మీరు ఆయన పిలిచినప్పుడు నీ చిత్తానికి లోబడి నడుచుకుంటూ ఆ దేశాన్ని తన ఇంటిని విడిచిపెట్టి వచ్చి రాజుల ఎదుట నిలవబెట్టారు నాయన. నీ చిత్తానికి లోబడినప్పుడు 3.5 సంవత్సరాలు కరువులో పోషించబడ్డాడు తండ్రి. నీ చిత్తానికి లోబడినప్పుడు ఏలియాకి కాకులు వచ్చినాయన తండ్రి, ఆహారాన్ని పెట్టాయి. నీ చిత్తానికి లోబడినప్పుడు ఏలియా మనుషులను బ్రతికించి ఒక గొప్ప భారము మోసాడు నాయన. ఇదిగో ఈ రాత్రికాల సమయంలో
మా ఇంట్లో, మా ఒంట్లో, మా జీవితాల్లో ఎంత శ్రమ, ఎంత శోధన, మాకు నష్టమే కలిగింది. నీ చిత్తాన్ని నెరవేర్చి గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చింది. నీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించింది ఆయన. నీకు స్తోత్రములు. ఇదిగో మీ ఆత్మ చేతి నింపండి. ఇప్పటి వరకు విన్న ప్రతి మాటను వారి హృదయాల్లో పదిలిపరుచుకొని భద్రపరుచుకొని, ఇదిగో వారందరిని ఆయన తండ్రి మీ నామంలో ఏకమైన ఆయన తండ్రి మీ ఆత్మలో పాలు పొందుతాం. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, వాక్యం విన్న ప్రతి ఒక్కరికి, అయ్యా రాలేకపోయిన బిడ్డలు ప్రతి ఒక్కరికి, వారి కుటుంబాలకి, ఇక్కడ ఉన్న వారి కుటుంబాలకి అందరికీ ఏంటంటే మీ కృప, మీ కాపుదల ఈ సమయంలోని ప్రతి సమయమందు తోడయుండి నడిపించుగాక. ఆమె యేసు రక్తం ఇచ్చి, శిలువ రక్తం ఇచ్చి ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమె. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడు ఈ లోకరక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని నిరంతర సహవాసం, దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఏకీభవించిన మనకును, మన కుటుంబాలకును, రాలేకపోయిన వారికి, వారి కుటుంబాలకి ప్రభు కృప సదాకాలం తోడు నడిపించుగాక. ఆమె.